Hi friends, good evening. Welcome to my channel. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి గ్రూప్ సి డిపార్ట్మెంట్ అంటే గ్రూప్ సి నుండి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 నుండి అదేవిధంగా ఫారెస్ట్ గార్డు తర్వాత డ్రైవర్ ఈ 3 పోస్టుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి అంటే గ్రూప్ సి నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 6/20/2025 అంటే జూన్ 20/2025 ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది. ఇక్కడ చూడండి మీరు అడ్వర్టైజ్మెంట్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2025 అని ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ 7/14/2025 అంటే 7/14 నుండి ఇదైతే ప్రాసెస్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూసారా స్టార్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 7/14 12 గంటలు స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 8/10 11:59 వరకు సో ఉంటుంది. సో డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అంట. డేట్ ఆఫ్ స్కిల్ టు బి నోటిఫైడ్ లేటర్ అంట. సో మంచి నోటిఫికేషన్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి. సో మీకు డిస్కస్ చేసిన విధంగా ఇక్కడ చూడండి. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2. సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఇక్కడ 10 అండి. అందులో UR1, EWS1, SC2, ST2, OBC 4 పోస్టులు. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బాటనీ, జువాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్ యాజ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. దిస్ ఈజ్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2. సో 10 పోస్టులు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. అదేవిధంగా ఫారెస్ట్ గార్డ్ లెవెల్ 2లో సో టోటల్ పోస్టులు ఇక్కడ 3 అండి. PR 2, OBC 1 అండి. ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th స్టాండర్డ్ పాస్ విత్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్. ది అపాయింట్మెంట్ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ forestry training course successfully from a recognized forest guard training institution during the probation period. Physical proficiency test and medical standard are given below the exam pattern అంట. సో నెక్స్ట్ ఇకపోతే డ్రైవర్ వేకెన్సీ ఒకటి ఉందంటే URలో ఒకటి ఉంది, ఒకే ఒక వేకెన్సీ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటే 10th క్లాస్ స్టాండర్డ్ జాబ్ అండి ఇది. సో ఇక్కడ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్ అంట. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ కార్ ఫర్ దీస్ ఆఫ్ 3 years ఆర్ మోర్ అంట. ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ 3 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే ఉండాలి. సో నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం. సో మోటార్ మెకానిజం అంటే కారు మెకానిజంలో కాస్త నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు కోరుతున్నారు. So in the absence of degree, diploma certificate, provisional certificate along with the mark sheet pertaining to all the academic year will be accepted. So procedure for applying అంటే candidates are required to read all general instructions before filling the online application form. The candidates are required to apply online. The relevant link for the application will be made available from 7/14 అంటే జూలై 14th నుండి మీకు ఈ ఆన్లైన్లో అయితే ఈ అప్లికేషన్ అయితే అవైలబుల్ ఉంది. ఆన్లైన్లో దీన్ని అప్లై చేసుకోవాలి. ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. ఫైనల్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి August 10th అండి. ఇది August 10th లోపలైతే మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్లో ఫిల్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ చూడండి. డ్రైవర్ అయితే ఎగ్జామ్ ఫీ 150, ప్రాసెసింగ్ ఫీ 700, టోటల్ ఫీ 700 ప్లస్ GST ప్లస్ 150 అనమాట. ఫారెస్ట్ గార్డ్ లెవెల్ 2 ఎగ్జామ్ ఫీజ్ 150, 700 ప్లస్ GST ప్లస్ 150 అండి. టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ 5 ఎగ్జామ్ ఫీ 350 రూపీస్. ఇక్కడ టోటల్ ఫీ అంటే 700 ప్లస్ GST ప్లస్ 350. సో ఉమెన్, SC, ST, PWBT and ex-service candidates are exempted
ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పే ఎగ్జామ్ ఫీ అన్నమాట. So a candidate appearing from more than exams has to pay separate processing and exam fee for his category of post applied for. సో ఎవరైతే ఎన్ని పోస్టులు ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి కాబట్టి 3కి అప్లై చేస్తే 3 విధంగా ఇక్కడ ఫీ కట్టాలని అంటున్నారు. ఓకేనా? ఏజ్ లిమిట్ వచ్చేసరికి అంటే జూలై 1కి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 21-30 సంవత్సరాల లోపల ఉండాలండి. ఫారెస్ట్ గార్డ్ 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి. డ్రైవర్ అయితే 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. సో సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడంటే చూడండి, ఎగ్జామ్ సెంటర్ అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, గువాహతి, హైదరాబాద్ అంట. తర్వాత ఇదిగోండి హైదరాబాద్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ కూడా జబల్పూర్, రాయ్పూర్, కలకత్తా, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, ప్రయాగరాజ్, జైపూర్, రాంచీ. సో వీటిలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడంటే ఇక్కడ చూడండి, ది క్యాండిడేట్ సెలెక్టెడ్ ఎగ్నెస్ట్ ది పోస్ట్ విల్ పోస్టెడ్ ఎట్ ఐసిఎఫ్ఆర్ఈ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జబల్పూర్ ఆర్ ఇట్ సెంటర్ డెవలప్మెంట్ సెంటర్. However, all posts carry label to serve any of the institute centers under within the India. తర్వాత scheme of examination. A competitive written examination will be conducted. Driving test of the post driver and the physical standard test for the post of the forest guard. Physical test కూడా ఉంటుందంటే will be conducted for the candidate shortlisted in so 1:10 ratio on the basis of merit of a written examination అండి. సో టెక్నికల్ అసిస్టెంట్కి అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అండి. ఇంగ్లీష్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ అండి, 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. అర్థమెటిక్ అయితే 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. రిలవెంట్ సబ్జెక్ట్ ఇక్కడ అగ్రికల్చర్ 10/10 అంటే 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. ఫారెస్ట్రీ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. బోటనీ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. జువాలజీ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండి. టోటల్గా అయితే 180 మినిట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ గార్డ్ అంటే జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటే 30 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. సైన్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా అయితే 120 మినిట్స్ ఉంటుంది ఫారెస్ట్ గార్డ్కి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్. సో వాకింగ్ 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ అండి. మేల్ క్యాండిడేట్స్. ఫర్ ఫిమేల్ అంటే 14 కిలోమీటర్స్ 4 అవర్స్ అండి. హైట్ అయితే మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అయితే వితౌట్ ఎక్స్పాన్షన్ 79 సెంటీమీటర్స్. ఫిమేల్ అయితే 74 సెంటీమీటర్స్. చెస్ట్ విత్ ఎక్స్పాన్షన్ 84 ఉండాలి. అదే లేడీస్ అయితే 79 ఉండాలి. సో హైయెస్ట్ రిలాక్సేషన్ టు క్యాండిడేట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అప్లికేషన్ యాజ్ పర్ రిలవెంట్ జీఓఈ నామ్స్ అంట. తర్వాత డ్రైవర్కి అయితే జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్లు 25 మార్కులు అండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్లకు 25 మార్కులు. జనరల్ అవేర్నెస్ అంటే 25 క్వశ్చన్లు 25 మార్కులు, 25 మార్కులు. టోటల్గా అయితే 120 మినిట్స్ ఉంటుంది అనమాట. డ్రైవర్ గ్రేడ్ అంటే డ్రైవింగ్ టెస్ట్ ఇన్క్లూడ్స్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, మైనర్ డిఫెక్ట్స్ అండి, ట్రాఫిక్ రూల్స్ అండ్ సిగ్నల్స్ అనమాట. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే యూఆర్ అయితే 50%, ఓబీసీ ఎన్సిఎల్ 45%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 40% అండి. దేర్ షెల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ గార్డ్ అండ్ డ్రైవర్ అంట. ఫారెస్ట్ గార్డ్ అండ్ డ్రైవర్కి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చెప్తున్నాడు. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి చూడండి. సో ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ జీఓఐ నామ్స్ అంటే ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, 5 years ఎగ్నెస్ట్ రిజర్వ్ పోస్ట్స్ ఓన్లీ.
తర్వాత ఓబీసీకి అయితే 3 years అండి. సో పీడబ్ల్యూబీడి విత్ మినిమం 40% డిజేబిలిటీ 10 years అంట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంటే ఆ, ఇక్కడ చూడండి, పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్సెస్ ప్లస్ 3 years అంట. ఒకసారి ఇది కూడా చూడండి. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి అయితే మంచి పోస్ట్, మంచి జాబ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ పోస్ట్ కి అప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. పీడిఎఫ్ ఫామ్ ఇస్తాను, అదే విధంగా అప్లై చేసిన లింక్ కూడా మీకు ఇస్తాను. సో మీరందరూ ఆ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేయవలసిందిగా కోరుచున్నాను. చాలా మంది ఈ జాబ్స్ అయితే చూస్తున్నా కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేయట్లేదు. దయించి మీరు ఆ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఇంకొక జాబ్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అక్కడ వెళ్ళి అందరూ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ లింక్ని క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇదైతే 7/14 అంటే జూన్ 14, 2025 జూన్ 14 నుండి అప్లికేషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నుండి మీరు అప్లై చేసుకుంటారని కోరుకుంటానండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.